తెలంగాణం పేపర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలు. కావాలనే కేసును సాగదీస్తున్నారా? బెయిల్ రాకుండా చేస్తున్నారా? ఛార్జ్ షీట్ నమోదు కాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పదే పదే రిజెక్ట్ అవుతుంది? విచారణకు ముందు జడ్జి ఛాంబర్లోకి పోలీసులు ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారా? ప్రతిసారి ఛార్జ్ షీట్ రిజెక్ట్ అవడంలో ఉన్న మతలాబు ఏంటి? 90 రోజులైనా బెయిల్ రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఛార్జ్ షీట్ను ఎందుకు సరిగ్గా దాఖలు చేయడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దగ్గరే ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రతి అంశం వాళ్ళ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరివో ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారన్న సందేహం కలగక మానదని కుండ బద్దలు కొడుతున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ అరెస్ట్ అయింది. ఆయనతో పాటు ప్రణీత్ రావు అరెస్ట్ అయిండు. వీళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక మాజీ ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. ఆయనేమో ఇటు వచ్చేటట్లేరు. ఇక్కడ జైల్లో పడ్డ ప్రణీత్ రావుకు కావచ్చు, రాధామోహన్ రావుకు కావచ్చు, వాళ్ళకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. దాదాపు 3 నెలల కంటే పైనే వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న కక్షపూరిత చర్యలు ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు బలవంతంగా ఇరికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అడిగిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ విచారిస్తున్నారు. సరే, న్యాయస్థానం ఇచ్చిన నిబంధనలు బట్టి, సూచనలు బట్టి, సలహాలను బట్టి పోలీసులు ఎన్నిసార్లైనా విచారించవచ్చు. కాకపోతే ఒక వ్యక్తిని జైలుకు తరలించినాక ఆ వ్యక్తికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఏదైతుంటుందో, కేసు ఏదైతుంటుందో, ఎఫ్ఐఆర్, అది ఛార్జ్ షీట్ చేయాలి. ఆ ఛార్జ్ షీట్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టుకు సబ్మిట్ చేస్తేనే ఆ వ్యక్తి బెయిల్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తాను, 90 రోజులు గడిచిపోయినా, 100 రోజులు గడిచిపోయినా ఛార్జ్ షీట్లు వేస్తలేరు. ఛార్జ్ షీట్ వేయకపోతే ఆ ఛార్జ్ షీట్లో ఏ కేసులు ఫైల్ అయి ఉన్నాయో లాయర్లకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాయర్లు కూడా ఏ గ్రౌండ్స్ మీద మనము బెయిల్ అడగాలి కోర్టుని అనేది అర్థం కాకుండా ఆ విధంగా కుట్రపూరితంగా ఇప్పటి వరకు అయితే పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేదట. ఇక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారంటే, ఇదంతా ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ధరణి కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అలాంటివి కావచ్చు, కేవలం రేవంత్ రెడ్డి ప్రయోజనాలే. ఇలా బట్టి విక్రమార్క ప్రయోజనం ఉండదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయోజనం ఉండదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయోజనం ఉండదు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఉండదు. వీళ్ళు ఎవ్వలకు వ్యక్తిగతంగా కేసీఆర్ మీద పగళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫక్తు రాజకీయం చేసిండ్రు, వాళ్ళు రాజకీయ నాయకుల్లాగానే ఉన్నారు. పర్సనల్గా వాళ్ళు ఏం పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయలేదు. కేవలం ఓటుకు నోటుకు పాల్పడ్డది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటుకు పాల్పడ్డాడు, ఆయనే దొంగతనం చేసిండు, ఆయనే దొరికిండు, పైగా ఆయనే నీతివంతుడు అన్నట్టు కక్షతోటి ఈర్షతోటి రగిలిపోతాను. కాబట్టి తనను ఎట్లా జైలు వేసిందో ఆ కక్షను తీర్చుకోవడానికి ఆ వ్యక్తిగతమైన కోపంతో ఖచ్చితంగా ఈ నలుగురు, ఇప్పుడు కవిత జైల్లో పడ్డది, అదొక సంతోషమే ఆయనకు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ నలుగురు ఇట్లా ఏ ఒక్కరిని అరెస్ట్ చేసినా ఆయన మనసు శాంతిస్తుంది. కాబట్టి అందుకోసం ఈ లోపల ప్రణీత్ రావు కావచ్చు, రాధామోహన్ రావు కావచ్చు, వీళ్ళందరూ జైల్లో ఉన్న ఛార్జ్ షీట్ వేయకుండా ఇంకా కేసీఆర్ ప్రమేయం ఉన్నదా, ఇలా కేటీఆర్ ప్రమేయం ఉన్నదా, హరీష్ రావు ప్రమేయం ఉన్నదా, సంతోష్ రావు ప్రమేయం ఉన్నదా అని కొండందవే ప్రయత్నం చేస్తాను. మరి ఆ కొండందవి ఏమైనా అద్భుతమైన ఆధారాలు దొరకబడతారా, వచ్చిగానే కొండందవి ఎలకన్ పట్టినట్టు చేస్తారా అనేది కూడా ముందు ముందు తెలుస్తుంది. అది ఎక్కడ దాకా పోతుంది కేసు అనేది చూద్దాం ముందు ముందు.